హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కాసుల సంజీవ యూట్యూబ్ ఛానల్. కాంపిటీషన్ ఎగ్జామ్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 అయినా మిగతా ఏవైనా వాటి గురించి మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే యాస్పిరెంట్గా నేను ఒక విషయం చర్చిద్దాం అనుకుంటున్నాను. నా భావ వ్యక్తీకరణను వ్యక్తపరుస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ 10 ఏళ్ళ నుంచి, ఇప్పుడు మొన్న కేసీఆర్ పాలన పోయిన 10 ఏళ్ళ నుంచి కూడా ఎన్నడూ కూడా కోర్టులో ఇన్ని జాబులు పడలే. లేటెస్ట్గా 1600 జాబులు హైకోర్టులో పడ్డాయని చెప్పి నోటిఫికేషన్ వచ్చింది. సంతోషం, ఇది ఆహ్వానించదగ్గ విషయము, సంతోషము. నిరుద్యోగులు 1600 మంది తెలంగాణలో వెళ్ళిపోతారు కాబట్టి ఇది సంతోషించదగ్గ విషయం అనే విషయం మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక మానవత దృక్పథంతో కోర్టు అనేది ఆలోచించాలి. ఏజ్ లిమిట్ అనేది 34 ఇచ్చారు. ఇక్కడ 10 ఏళ్ళ పాలనలో మాకు జాబులు లేవు. కేసీఆర్ హయాంలో పడ్డా కూడా కోర్టులల్లో పడడము, అంతా వివాదాస్పదంగా అవడం, ఈ విధంగా ఉండడం జరిగింది. అసలు జాబులు లేక మేము ఆగమైనాం. ఒక 10 ఏళ్ళు, ఒక తరం, ఒక దశాబ్ద తరం ఆగమైపోయింది. ఇప్పుడు మాలాంటి ఏజ్డ్ పర్సన్స్. దీంట్లో ముఖ్యంగా మనం చర్చించాల్సింది ఏంటంటే, కోర్టు జాబులల్లో వయోపరిమితి 34 అని ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకు ఇంకొక 5 years ఎక్స్టెన్షన్ 39 అవుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు 39, 40కి వచ్చినాం మేము. ఇప్పుడు 40 ఉన్నోడు ఇక నాట్ ఎలిజిబుల్ ఈ జాబులకు, ఈవెన్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ ఓబీసీ ఉన్నా కూడా. ఇప్పుడు మేమంతా ఆగమైపోయినట్టే కదండి. సో దయచేసి కోర్టు వాళ్ళు ఈ హైకోర్టు జాబ్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కొద్దిగా ఏజ్ లిమిట్ అనేది పెంచితే బెటర్గా ఉంటుంది. మాకు ఇప్పుడిప్పుడే ప్రతిఫలాలు కొన్ని అందుతున్న టైంలో ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆగమైన ఉన్నవాళ్ళు, నిరుద్యోగులు కొందరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళకి వస్తుందో రాదో తర్వాత విషయం. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. 34 అనేది ఏజ్ లిమిట్ పెట్టారు. అన్ని ఎగ్జామ్లు టీజీపీఎస్సీ ఎలా పెడుతుందో అదే ఏజ్ లిమిట్ పెట్టాలా? బెటర్ కదండి. ఇప్పుడు మేము కూడా ఆగం కాదు కదా. 10 ఏళ్ళ నుంచి జాబులు లేక మేము ఆగమై ఉన్నాం. సో మాలాంటి యువత ఎంతోమంది ఉన్నారు, ప్రిపేర్ అయ్యేటోళ్ళు, రాసేటోళ్ళు. వాళ్ళకు కొట్టే జాబ్ సత్తా ఉన్నది వాళ్ళకు, ఉన్నా కూడా వాళ్ళు ఇంకా ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులు ఉన్నారు. అట్లనే మన గ్రూప్ 2, గ్రూప్ 3 రాసిర్రు. ఇప్పుడు ఇందులో కూడా అవకాశం ఏజ్ లిమిట్ లేక మిస్ కావడం జరుగుతుంది. ఇన్ని పోస్టులు ఎన్నడూ కూడా ఇన్ని రాలేదు. వచ్చిన దాని అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. ఇది మానవత దృక్పథంతో కోర్టు ఆలోచించి ఈ ఏజ్ లిమిట్ను పెంచాలని నేను సముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది నిరుద్యోగులకు ఇక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది ఏజ్ లిమిట్ పెంచడం వల్ల. దయచేసి ఆలోచించండి మిత్రులారా. మీకు నచ్చినట్టయితే నా ఈ యొక్క సజెషను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందరికీ న్యాయం జరిగేదాకా పోరాడండి.